హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ మూవీ బ్లాస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో సాంగ్ అప్డేట్ కాదు, ట్రైలర్ అప్డేట్ కాదు, మరొకటి కూడా కాదు, మీరు ఊహించని అప్డేట్స్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అఖండ 2 తాండవం ఈ సినిమాలో ఆల్రెడీ మనకు 2 క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసిన మన బోయపాటి శ్రీను గారు ఈసారి అఖండ 2 తాండవంలో మరో క్యారెక్టర్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎస్, అఖండ 2 తాండవం మూవీలో డబుల్ క్యారెక్టర్ కాదు, ట్రిపుల్ రోల్ లో అయితే మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటించబోతున్నారు. ఎస్, ఇది మాత్రం ఫ్యాక్ట్, నిజం. కావాలని సొల్లు చెప్తున్నావు, ఏదో అనవసరమైన ఫేక్ అప్డేట్ అయితే ఇస్తున్నావు అని చెప్పి అనుకోవద్దు గైస్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీగా ఈ మూవీలో 3 క్యారెక్టర్లు ఉన్నాయి అని చెప్పి మీరే ఒప్పుకుంటారు. ఖచ్చితంగా ఒప్పిస్తాను. ఒక్కసారి మీరు చూడండి. ఖచ్చితంగా నేను చెప్పేది ఫాల్స్ ఆర్ ట్రూ అనేది మీకే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో అఖండ 2 తాండవం మూవీలో మురళీకృష్ణ అండ్ అలాగే అఖండ రుద్ర సికందర్ ఘోర. సో ఈ 2 క్యారెక్టర్లు అయితే అఖండ మూవీలో అయితే నటించడం జరిగింది మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. ఇకపోతే అఖండ 2 తాండవం మూవీలో 3 క్యారెక్టర్లు ఎక్కడ? ఈ 2 క్యారెక్టర్లు కదా, 3వ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకోవచ్చు. సో ఇక అఖండ 2 తాండవం మూవీలో 3వ క్యారెక్టర్ ఎవరు అనేది కూడా మీకు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది గైస్. సో అఖండ 2 తాండవం మూవీ ఫస్ట్ ఫ్లోర్ అయితే మీరు చూసే ఉంటారు కంపల్సరీగా. గడ్డాలు మీసాలు పెంచుకొని హిమాలయాల్లో ఏ రేంజ్ లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు మన బాలకృష్ణ గారు. సో ఆ టీజర్ మొత్తం మీరు చూసి ఉంటే ఆ టీజర్ లో ఫస్ట్ కనిపించిన పెద్ద అఘోర కాకుండా మరో చిన్న అఘోర కూడా ఉన్నారు. ఆయన మన అఖండ రుద్ర సికందర్ ఘోర. లాస్ట్ ఫ్యూ సెకండ్ లో అయితే కనిపిస్తారు. కంపల్సరీగా మీరు చూడకపోతే వెళ్ళి చూడండి. మీరు అఖండ పార్ట్ 1 మూవీలో అఖండ రుద్ర సికందర్ ఘోర ఉన్నారు కదా, ఆయన గెటప్ ఏ రేంజ్ లో ఉందో మనకు తెలిసిందే. ఆ గెటప్ తోనే ఫస్ట్ గ్లిమ్స్ లో అయితే ఒక లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ లుక్ ని మీరు అబ్జర్వ్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మరోసారి మీకు అయితే ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ గ్లిమ్స్ లోనే 2 క్యారెక్టర్ అయితే మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన బ్లాస్టింగ్ డోర్ లో మురళీకృష్ణ అనే 3వ క్యారెక్టర్ అయితే రివీల్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే అఖండ 2 తాండవ మూవీలో 3 క్యారెక్టర్లో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే నటిస్తున్నారు గైస్. సో ఇది ఒక్కసారి మీరు కూడా చూడండి. మురళీకృష్ణ అండ్ అలాగే అఖండ రుద్ర సికందర్ ఘోర ఫస్ట్ పార్ట్ లో ఉన్నారు. ఇప్పుడు 3వ పార్ట్ లోకి వచ్చేసరికి గడ్డాలు మీసాలు పెంచుకొని పెద్ద అఘోర మరో క్యారెక్టర్ ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 3 ఇమేజ్ ని అయితే మీ ముందుకు అయితే పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, మీకే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఫస్ట్ గ్లిమ్స్ లో మనకు ఫస్ట్ ఒక ఫ్యూ సెకండ్ కనిపించింది పెద్ద అఘోర, అండ్ అలాగే లాస్ట్ లో ఒక 5 to 10 సెకండ్ లో అఖండ రుద్ర సికందర్ ఘోర క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మంటల్లో దూకే సో ఆ శూలాన్ని పట్టుకొని మంటలో అయితే దూకుతారు. సో ఒక్కసారి ఇమేజ్ కూడా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి చూస్తే అఖండ 2 తాండవం మూవీలో 3 క్యారెక్టర్లో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే నటించబోతున్నారు. సో ఇది మాత్రం ఫిక్స్ నేను చెప్తున్నాను కదా, ఇది మాత్రం ఫిక్స్. దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. 3 క్యారెక్టర్లో మన అఖండ మూవీలో 3 క్యారెక్టర్లో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే నటిస్తున్నారు. సో ఇదైతే ఫిక్స్. మీరు ఏమన్నా అనుకోండి, ఒక్కసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి చూడండి, ఫస్ట్ గ్లిమ్స్ చూడండి. దాంట్లో 2 క్యారెక్టర్ అయితే మనకు రివీల్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇక మొన్న రిలీజ్ చేసిన దాంట్లో మురళీకృష్ణ. సో ఓవరాల్ గా ఈ సినిమాలో 3 క్యారెక్టర్లో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు అయితే నటిస్తున్నారు. సో ఈ సినిమా గురించి మెయిన్ గా మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన మన ఎస్ఎస్ తమన్ గారి గురించి మాట్లాడుకోవాలి. అఖండ మూవీతో ఏ రేంజ్ లో బాక్సుల్ని పేల్చారో, ఏ రేంజ్ లో బాక్సులో మంటల్ని పుట్టించారో దానికి ఏ మాత్రం తగ్గకుండా అఖండ 2 తాండవంతో దానికి రెట్టింపే ఉండబోతుంది. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి. మనకు తెలిసిందే మన తమన్ గారు మన బాలయ్యకి సాంగ్స్ కానివ్వండి, బీజం కానివ్వండి పిచ్చెక్కిపోయేలా కొడతారు. ఆయన అంటే ఒక పూనకం వచ్చేలా కొడతారు. సో అది ఏ మాత్రం తగ్గకుండా తన ప్రీవియస్ మూవీలో అఖండ కానివ్వండి, అండ్ అలాగే వీరసింహారెడ్డి కానివ్వండి, అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ కానివ్వండి మనం చూసాము. సో ఆ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా అఖండ 2 తాండవంలో కూడా అదే రేంజ్ లో బ్లాస్టింగ్ అయితే ఉండబోతుంది. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాని మన బోయపాటి శ్రీను అండ్ అలాగే బాలకృష్ణ గారి కాంబినేషన్ లో వస్తున్న 4వ ఫిలిం ఫ్రెండ్స్ ఇదైతే. సో చూడాలి ఇక ఏ రేంజ్ లో ఉంటుందో. సో ఇది గైస్ అఖండ 2 తాండవం మూవీలో 3 క్యారెక్టర్లో మన బాలకృష్ణ గారు నటించబోతున్నారు. సో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో మీకు ఒక క్లారిటీ వచ్చుంటే కామెంట్ చేయండి, నిజమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ చూడకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ గ్లిమ్స్ చూడండి, దాంట్లో 2 క్యారెక్టర్ అయితే ఉంటాయి, 2 రోల్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సెకండ్ గ్లిమ్స్ లో వచ్చేసరికి మురళీకృష్ణ. సో టోటల్ గా ఓవర్ గా చూసుకుంటే 3 క్యారెక్టర్లు క్లియర్ గా కనిపిస్తుంది. సో అది మ్యాటర్. ఇక 2 క్యారెక్టర్లు అంటేనే పిచ్చెక్కిపోద్ది. ఇక 3వ క్యారెక్టర్ అంటే ఇంకా ఏ రేంజ్ లో తగలబెడతారో థియేటర్ని చూడాలి ఇక అభిమానులు అయితే. సో ఇది గైస్. సో మీరు అఖండ 2 తాండవ మూవీ గురించి మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారో, అండ్ అలాగే మీకున్న ఒపీనియన్ ఏంటిది, మీకున్న అంచనాలు ఏంటిది కూడా కామెంట్ చేయండి. సో అఖండ 2 తాండవ మూవీ అయితే December 5th వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా వైడ్ గా అయితే రిలీజ్ కాబోతుంది గైస్.
సో ఇదైతే ఫైనల్, దీంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు, అసలు వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. కంపల్సరీగా December 5 అయితే మన ముందుకు రాబోతుంది. సో ఇది ఓవరాల్ గా. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంటే నేను బై బై, థ్యాంక్ యూ.